థర్డ్ సెప్టెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. పారా ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో విభాగంలో 70.59 మీటర్ల త్రోను విసిరి స్వర్ణ పథకాన్ని సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? పారా ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో విభాగంలో 70.59 మీటర్ల విసిరి స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? సుమిత్ ఆంటిల్. పారా ఒలింపిక్స్లో సుమిత్ ఆంటిల్ 70.59 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని సాధించాడు. డులాన్ శ్రీలంక ఆటగాడు రెండవ స్థానంలో నిలిచి రజత పథకాన్ని, బురియన్ ఆస్ట్రేలియా ఆటగాడు మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించారు. పారిస్లోను సుమిత్ 68.55 మీటర్లతో పసిడి పథకం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ రికార్డ్ 73.29 సుమిత్ పేరిటే ఉంది. 23వ లా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని యొక్క కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? ఆన్సర్ 3 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వం 23వ లా కమిషన్ను ఏర్పాటు చేసింది. 3 ఏళ్ల పాటు కొనసాగే ఈ కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చైర్పర్సన్గా మరియు హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కమిషన్లో చైర్పర్సన్ మరో 4 సభ్యులు ఉంటారు. 22వ లా కమిషన్ యొక్క కాల వ్యవధి ఆగస్టు 30తో ముగిసింది. వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు ఆహార భద్రతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 14,000 కోట్లతో 7 నూతన సాధు పథకాలను పచ్చజెండా ఊపింది. ఆ పథకాల యొక్క పేర్లేమిటి? వ్యవసాయ రంగానికి సహాయం చేయడానికి మరియు ఆహార భద్రతను మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 14,000 కోట్లతో 7 నూతన సాగు పథకాలను అమలు చేయనున్నది. ఆ పథకాల యొక్క పేర్లేమిటి? 1 డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, 2 ఆహార పౌష్టిక భద్రత, 3 వ్యవసాయ విద్యా నిర్వహణ, 4 ఉద్యాన ప్రణాళిక, 5 పశు ఆరోగ్య నిర్వహణ ఉత్పాదకత, 6 కృషి విజ్ఞాన కేంద్ర బలోపేతం, 7 సహజ వనరుల నిర్వహణ. పారా ఒలింపిక్స్ లేదా ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో 2 పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ప్రీతి పాల్. పారా అథ్లెట్లో ప్రీతి పాల్ పారా ఒలింపిక్స్లో లేదా ఒలింపిక్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో 2 పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా ప్రీతి పాల్ నిలిచారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లోను ప్రీతి పాల్ 200 మీటర్ల T35 రేసులో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని కంపెనీలకు నవరత్న హోదాను ప్రకటించింది? ఆన్సర్ 4. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల 4 ప్రభుత్వ రంగ సంస్థలైన SJVN, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NHPC మరియు రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు నవరత్న హోదాను మంజూరు చేసింది. భారతదేశంలోని 4 కొత్త నవరత్న కంపెనీలలో 3 రైల్టెల్, SJVN మరియు NHPC పబ్లిక్ వర్తకంగా చేయబడ్డాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ నవరత్న కంపెనీలలో 1000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సుప్రీంకోర్టు ఏ స్థాపన వార్షికోత్సవం సందర్భంగా కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించింది? 75వ వార్షికోత్సవం సందర్భంగా. భారత అత్యున్నత న్యాయస్థానం స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సదస్సు ముగింపు సమావేశంలో సుప్రీంకోర్టు కొత్త జెండా మరియు చిహ్నాన్ని ఆవిష్కరించారు. జెండాపై యాతో ధర్మస్తే జయే అనే సంస్కృతంలో శ్లోకం ఉంటుంది. దీని యొక్క అర్థం ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 5 రోజుల నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎవరితో నిర్వహిస్తుంది? IIM అమృత్సర్. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అమృత్సర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో
5 రోజుల నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నిర్వహణ అభివృద్ధి కార్యక్రమం 2024 సెప్టెంబర్ 2 నుండి 6వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 10 రాష్ట్రాల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు పంచాయతీరాజ్ సంస్థలు అధికారులు పాల్గొంటారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించింది? 2817 కోట్లు. దేశంలో ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగులో కేంద్ర ప్రభుత్వం 2817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి 860 కోట్లతో మరో ప్రధాన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశ చర్చలను స్వయంచాలకంగా రికార్డ్ చేయడానికి మరియు సేవ్ చేయడానికి టేక్ నోట్స్ ఫర్ మీ ఏఐ ఫీచర్ను ఏ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది? సమావేశ చర్చలను స్వయంచాలకంగా రికార్డ్ చేయడానికి మరియు సేవ్ చేయడానికి టేక్ నోట్స్ ఫర్ మీ ఏఐ ఫీచర్ను ఏ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది? గూగుల్ మీట్. గూగుల్ మీట్ టేక్ నోట్స్ ఫర్ మీ ఏఐ ఫీచర్ని పరిచయం చేసింది. ఇది గూగుల్ డాక్స్లో మీటింగ్స్ నోట్స్ను ఆటోమేటిక్గా రికార్డ్ చేయడానికి మరియు సేవ్ చేయడానికి రూపొందించబడింది. పారిస్ పారా ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతదేశపు మొదటి మహిళా పారాషూటర్ ఎవరు? ఆన్సర్ రుబినా ఫ్రాన్సిస్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా రుబినా ఫ్రాన్సిస్ భారతదేశపు తొలి మహిళా పారాషూటర్గా చరిత్ర సృష్టించింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.